పరులు ఇంత నిజాయితీగా ఎంక్వైరీ కోసం పోరాటం చేస్తున్నారని మీ వైపు చూసేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఎన్ని కుప్పి గంతులేసినా మీ పైన వచ్చినటువంటి మచ్చ ఏదైతే ఉందో ఈ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు మీరు కడుక్కోలేరు. మీకేమైనా నిబద్ధత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీ పైన వచ్చినటువంటి ఆరోపణలు నిజం కాదు అని పోరాటం శ్రీకారం చుట్టండి. ఒకవేళ మీరు అవినీతి పరులు కాలేదు అని అంటే నేను కూడా తప్పకుండా మా పార్టీలో కూడా చర్చిస్తా. ఇంత మంచి రాజకీయ పార్టీ ఉంది, అవసరం అనుకుంటే ఆ పార్టీని మనం రాజకీయంగా బ్రతకనిద్దాం. వారిపైన నిరాధారమైనటువంటి ఆరోపణలే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు అనిపిస్తే మనం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిపైన బీఆర్ఎస్ తరఫున మనం మాట్లాడదాము అని మా పార్టీలో కూడా నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ చేసిందంతా అరాచకం, అవినీతి, దుర్మార్గం. ఈరోజు మాత్రం యువతను రెచ్చగొట్టే విధంగా మరొకసారి రక్త చరిత్ర సృష్టించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దీన్ని మానుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు పైన కూడా మరొకసారి పదే పదే రేవంత్ రెడ్డి గారు ఏదైతే పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వందల సంఖ్యలో పరీక్షలు జరగాలి ఆ ప్రాజెక్టు పైన అని ఆ రిపోర్టులో పరిగణించింది, వ్యక్తీకరించింది. కానీ ఇప్పుడు మాకున్నటువంటి సమాచారం, నేనైతే ఎమ్మెల్యేను కాదు, ఎంపీ కాదు, నాకు వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ లేకపోవచ్చు, కానీ సమాజంలో చర్చ జరుగుతూ ఉంది. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈరోజు ఎన్డీఎస్ఏ కమిషన్ను విజ్ఞప్తి చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. అన్ని టెస్టులు ఎందుకు, కొన్ని టెస్టులు చాలు అని మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతా ఉంది, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా లోపాయికారి ఒప్పందాలతోనే ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. వెంటనే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ నాటకాలకు స్వస్తి చెప్పి బీఆర్ఎస్ పార్టీ తన పైన వచ్చినటువంటి ఆరోపణలు తప్పు అని భావించి ప్రజలకు తెలియపరిచేటువంటి పోరాటానికి శ్రీకారం చుట్టాలి. ఒకవేళ రేవంత్ రెడ్డికి దమ్మే ఉంటే, బీఆర్ఎస్ను ఏటీఎంగా వాడుకోవద్దు అనే ఆలోచనే కనుక ఉంటే బీఆర్ఎస్ పార్టీ పైన తగిన చర్యలు తీసుకోవాలి. నాడు కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారిందని చర్చ జరుగుతూ ఉంది. నేడు బీఆర్ఎస్ పార్టీయే కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఢిల్లీకి మూటలు మోయడానికి ఏటీఎంగా ఉపయోగపడుతుందని ఆరోపణలు ఉన్నాయి. దీన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికే వరద జలాలు ఆంధ్రాకు తరలి వెళ్తున్నాయి అనేది చర్చ జరుగుతూ ఉంది. మీకు ఏమాత్రం నిబద్ధత ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా రైతులను కష్టాల కడలి నుంచి బయట వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రిపేర్లకు కావాల్సినటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అనవసరంగా ప్రతిష్టకు వెళ్ళి రైతుల జీవితాలతో చెలగాటం ఆడతామంటే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. ఖచ్చితంగా మీ రెండు పార్టీలను వేటాడి రైతుల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఇప్పటికే సింగరేణిలో మీరు చేసినటువంటి దుర్మార్గాల విషయంలో మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు పోరాటానికి శ్రీకారం చుట్టిండ్రు. మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా ఈ రెండు పార్టీల చీకటి ఒప్పందాలను బహిర్గతం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ తన అడుగులను ముందుకు వేస్తుందని ఈ సందర్భంగా సోదరులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. బీజేపీ స్టాండ్ ఎప్పటికి కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చేటువంటి పిలుపు, అదేవిధంగా నితిన్ నబీన్ గారు ఇచ్చేటువంటి పిలుపు, మా పార్టీ ఇచ్చేటువంటి నేషనల్ పార్టీ, రాష్ట్ర పార్టీ ఇచ్చేటువంటి పిలుపు మేరకే ముందుకు పోతాం. నాకు తెలిసి మా ఈటల రాజేందర్ గారు కూడా మాట్లాడిన లైన్ అదే అయ్యి ఉండొచ్చు. కానీ ఈరోజు తమ పబ్బం గడుపుకోవడం కోసం నేను ఒకసారి మాట్లాడినప్పుడు నా మాటలను కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర పార్టీ మొత్తం కూడా స్టేటస్గా పెట్టుకున్నది. వాళ్ళపైన నేను 99 విమర్శలు చేసిన. ఒకటే నేను చేసింది ఏంది అని అంటే, పనికి రాని సీనియర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, ఎవడో బయట నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయితే ఆయనను ప్రశంసించాలి, ముఖ్యమంత్రి అయ్యిండు అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటను తొక్కుకుంటూ వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండని గువ్వల బాలరాజ్ మాట్లాడిండని స్టేటస్గా పెట్టుకున్నారు. ఈరోజు కూడా
ఈటల రాజేందర్ గారి మాటలను వక్రీకరిస్తూ, నాకు తెలిసి ఈటల రాజేందర్ గారు రైతులకు నీళ్ళు ఇచ్చే దానిపైన దృష్టి పెట్టాలి, ఎంక్వైరీ చేయాలి, బాధ్యులను శిక్షించాలనే మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే వారికి చాలా అనుభవం ఉంది. వారు నాకు తెలిసి మేము కూడా బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేస్తాం. ప్రజల పర్సెప్షనే మా పర్సెప్షన్ ఉంటుంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అనుగుణంగా అన్వయించుకుంటే మేము చేసేది ఏమి ఉండదు. నేనేమంటున్నా, ప్రజలు చర్చించుకుంటారు, అమాయక ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు. మీడియాలనే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియానే కాదు. నా స్టాండ్ చాలా స్పష్టంగా చెప్పిన. మేమే కాదు, లోకమంతా కూడా అదే చెప్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ లేదంటే ఇతరులు కూడా మాట్లాడేదంటే ప్రాజెక్టు నిర్మాణానికి 1,00,000 కోట్లు అయినాయని మాట్లాడిన రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తాను అధికారంలోకి రావడం కోసం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని పనికి రాని వెధవ మాటలు అప్పుడు మాట్లాడిండు. ఇప్పుడేమో 9,000 కోట్లు మాత్రమే మేడిగడ్డలో అవినీతి జరిగింది అని చెప్పేసి, అది కూడా క్వాలిటీ లేదనే దానిపైనే కంప్లైంట్ ఇచ్చిండు. ఎందుకంటే దమ్ముంటే రేవంత్ రెడ్డి 1,00,000 కోట్ల ఆరోపణలు ఏదైతే చేసిండో అది నిరూపించాలి. లేదు వీళ్ళకేమన్నా భయం లేకుంటే రేవంత్ రెడ్డి అంటే 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ చేసినాం, మేము అంత అవినీతి చేయలేదన్న చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ విషయంలో మాట్లాడిండొచ్చు తప్ప ఎక్కడ కూడా ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీని సమర్థించినట్టుగా అయితే ఇక్కడ రాలేదు. దాన్ని ఈరోజు పెద్ద చర్చ పెట్టి ఏదో ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఉన్నారంటే అర్థం వచ్చేటట్టుగా వారు మాట్లాడుతున్నారు. అది మటికి తప్పు. ఇప్పటికే మా అధ్యక్షులు కూడా తెలియపరచడం జరిగింది. మా ఈటల రాజేందర్ గారు ఎంపీ హోదాలో మాట్లాడింది ఏంటి అంటే, బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రైతులకు నీళ్ళు ఇవ్వాలని. అదొక విషయం మాత్రమే మాట్లాడింది తప్ప దీన్ని వాళ్ళకు ఎవరికి వాళ్ళు అన్వయించుకుంటే మేము చేసేది ఏముండదు. ఈరోజు సమస్య అది కాదు కదా. రైతులకు నీళ్ళు ఇవ్వాలనే దానిపైన మాట్లాడిన దాన్ని మీరు ఇంకొక దానికి చర్చకు తావిచ్చేటువంటి ప్రయత్నం మీడియా మిత్రులు చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తాను. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.